ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదెను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అవును, దేవుని సన్నిధికి మనల్ని ఆయన తీసుకొస్తున్నట్ట. ఆయన మనకు వెలుగును సత్యమును ఆయన దారి చేసి మనకు త్రోవ చూపిస్తున్నాయి. ఆయన సన్నిధిలోకి, ఆయన పరిశుద్ధ పర్వతమునకు, ఆయన నివాస స్థలముకు, దేవుని బలిపీఠమును వద్దకంట మనం వచ్చినప్పుడు ఆనంద సంతోషములు కలుగు చేస్తున్నాడంట. ఎవరైతే దేవుని యొద్దకు పరుగెట్టి వస్తున్నారో, ఆయన సన్నిధిలోకి ఆసక్తితో వస్తున్నారో, ఆయన్ని ఆరాధించాలని, ఆయన సన్నిధిలో సంతోషించాలని ఎవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో వారందరికీ దేవుని యొక్క వెలుగు సత్యము త్రోవ చూపిస్తున్నాయి. ఆయన పరిశుద్ధ స్థలానికి తీసుకొస్తున్నాయి. అక్కడ దేవుని యొక్క ఆనంద సంతోషములు కలిగించున్నాడంట. అటువంటి ఆనంద సంతోషములు కలిగే కృప మనకు దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఆయన సన్నిధిలోకి, ఆయన పరిశుద్ధ స్థలములోకి మనం వచ్చుచున్నాం. ఆ పరిశుద్ధ స్థలములోకి, ఆరాధనలోకి ప్రార్థనాపూర్వకంగా అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను, నీ జాలికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మహిమా కరుణా కటాక్షములు కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా వాత్సల్యం కలిగిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా కటాక్షములతో దేవా, అనుదినము అనుక్షణము దేవా నీ కనుపాపు వలె మమ్మల్ని కాచి కాపాడి దేవా, అయ్యా నీ వెలుగును నీ సత్యమును మాకు దేవా నీ పరిశుద్ధ స్థలములోకి రావడానికి దేవా త్రోవ చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోకి మేము వచ్చినప్పుడు దేవా, నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషం సమాధానం మాకు దయచేస్తున్నావు. నీ ఆనంద సంతోషములతో మమ్మల్ని నింపుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో మమ్మల్ని తీసుకొచ్చినందుకు దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. ఎంత కరుణా సంపన్నుడివై దేవా, కనికర దేవుడివై దేవా, మా యందు ప్రేమ చూపి జాలి చూపి దేవా మమ్మల్ని పిలుచుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీతో ఆనందించాలని దేవా, నీ రాజ్యములోకి రావాలని దేవా, మా కొరకు దేవా పరమును విడిచి దిగి వచ్చిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా పాపాలన్నీ దేవా పారద్రోలడానికి, నీ పరిశుద్ధ రక్తంలో కడగడానికి దేవా నీ అద్వితీయ కుమారుణ్ణి దేవా ఈ లోకానికి పంపించిన గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగురి పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి దేవా పవిత్రపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో నీ కృప చెప్పునే దేవా మేము నా సజీవ లెక్కలో ఉండి దేవా నేను స్తుతించగలిగే కృపను దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, ఇదిగో తండ్రి మరి యొక్క దినాన్ని దేవా మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఈ సాయంకాల సమయాన్ని దేవా మా కొరకు సిద్ధపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, ఇదిగో తండ్రి మంచి గోధుమ పంటతో దేవా మమ్మల్ని తృప్తిపరచాలని దేవా, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచాలని దేవా ఈ సాయంకాలాన్ని సిద్ధపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా శత్రువులు ఎదుట దేవా మాకు భోజనం సిద్ధపరచువాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ పిలుపునకు లోబడి దేవా, నీ ఏర్పాటుకు లోబడి దేవా చేరొచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, నీ ఆత్మతో నింపడవచ్చున్నాను, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని కుమరించబడవచ్చున్నానయ్యా. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా, ఇదిగో తండ్రి నీ కృపతో మమ్మల్ని బలపరచబడవచ్చున్నారు, నీ స్వరాన్ని వినిపింపజేయబడవచ్చున్నారు, నీ ఆత్మీయ దీవెనలు పొందుకునే వారిగా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని సిద్ధపరచబడవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడిగా దేవా మా మధ్య నీ ఉండబడవచ్చున్నాను. అయ్యా, నీ కృపతో మమ్మల్ని బలపరచబడవచ్చు దేవా, నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా నీ తోడు, నీ ప్రసన్నతో, నీ సన్నిధితో దేవా మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్నే పిలుస్తున్నాడనే పాట పాడుకుందాం. రెండవ పాట అమోఘ పాడుతుంది.
మొదటిగా పాడుకుందాం. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఎలాగుంటివో అలాగునే, ఎలాగుంటివో అలాగునే, పరుగున రారమ్ము యేసును చేరుము, పరుగున రారమ్ము యేసును చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. రేపు చూసుకుందామని ఆలస్యం చేయకు, రేపు నీకు సొంతం కానీ కాదు. రేపు చూసుకుందామని ఆలస్యం చేయకు, రేపు నీకు సొంతం కానీ కాదు. నేడే రక్షణ దినము, నేడే మంచి రోజు, నేడే రక్షణ దినము, నేడే మంచి రోజు. పరుగున రారమ్ము యేసును చేరుము, పరుగున రారమ్ము యేసును చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఓడిపోయి బ్రతుకు తెరువు లేకపోయిందా, భవిష్యమంతా చీకటిగా మారిపోయిందా. ఓడిపోయి బ్రతుకు తెరువు లేకపోయిందా, భవిష్యమంతా చీకటిగా మారిపోయిందా. నేనే నీకు వెలుగు, నేనే నీకు మార్గం, నేనే నీకు వెలుగు, నేనే నీకు మార్గం అంటున్నాడు యేసును చేరుము, అంటున్నాడు యేసును చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. చేరదీసే వారులే అనాథుడయ్యావా, ఆదరించి నీడ కోసం పరుగులెత్తావా. చేరదీసే వారులే అనాథుడయ్యావా, ఆదరించి నీడ కోసం పరుగులెత్తావా. పరుగునరా నా యోద్ధకురా, పరుగునరా నా యోద్ధకురా. ఇచ్చేదను నెమ్మది విశ్రాంతి, ఇచ్చేదను నెమ్మది విశ్రాంతి. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. ఎలాగుంటివో అలాగునే, ఎలాగుంటివో అలాగునే, పరుగున రారమ్ము యేసును చేరుము, పరుగున రారమ్ము యేసును చేరుము. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. నిన్నే పిలుస్తున్నాడు యేసు, నీవే కావాలంటున్నాడు యేసు. అవునయ్యా, మమ్మల్ని పిలుచుచున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి గర్భంలో దేవా మేము పిండముగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకుని దేవా పేరు పెట్టి పిలిచినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఎరగకుండినప్పటికీ దేవా అయ్యా మమ్మల్ని పేరు పెట్టి పిలిచినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇది కేవలం నీ కృపయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని పిలుస్తున్నవాడా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని పిలుస్తున్నవాడా,
పిలుస్తున్నవాడా, నీ శక్తితో మమ్మల్ని పిలుస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చాచిన చేతులతో దేవా మమ్మల్ని పిలుచుచున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ స్వరము విని దేవా అయ్యా నీ చెంతకు చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో అభిషేకించబడవచ్చున్నానయ్యా. నీ కృపా దీవెన ఆశీర్వాదాలతో నింపడవచ్చున్నానయ్యా. బలవంతుడా ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో దేవా అయ్యా నీకు పనికొచ్చే పాత్రలుగా దేవా మమ్మల్ని తయారు చేసుకోమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో రెండవ పాటగా అమోగా పాడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములను విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములను విడిపించున్. వేషధారించున్ వేషధారించున్ మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. ఆయన ప్రధానయాజకుడు, ఆయన ప్రధానయాజకుడు అందరము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయము గతాని. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయము గతాని. ఎల్లకాలము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా అర్పించెన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను అర్పించెన్. మానవుల గణపరచి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. 10,000 ప్రియుడు పదిలముగా మ్రోకెదము
సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులను గణనలను చేసేను రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులను గమనలను చేసేను రాజుగా రయముగను మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అనుదినము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. తెలుగులో ప్రశంస చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. మొదటి ప్రశంస చదువుతుంది. తహిరా సంఘ పాస్టర్ ప్రైజ్లాడండి. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించి ఉన్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించి ఉన్నాడు, ఆజ్ఞ ఇమ్మని. ఈ పరిశుద్ధ వాక్యం దేవునికి దీవించబడును గాక. ఆమేన్. ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. 1 Samuel chapter 3 verse 10. The Lord came and stood there, calling as at the other times, Samuel, Samuel. Then Samuel said, Speak, for your servant is listening. May God bless this word. Amen. ఆమేన్. వాక్యం కొరకు ఎస్తేరక ప్రార్థనలో నడిపిస్తారు. ఎక్కడవైన మా పరమ తండ్రి, ఈ ఘనమైన పాదములకి స్తుతులు స్తోత్రాలు వందనాలు యేసయ్యా. నీవు గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడు నాయన. ఈ సాయంకాల సమయంలో నీ పాదముల దగ్గర చేరి ప్రభు నీ మాటలు వినటానికి సహాయం చేస్తున్న గొప్ప దేవుడు ప్రభా. అని దినం మాతో ఉంటూ అయా నీ మధురమైన మాటలతో, అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలతో ప్రతి దినం తృప్తిపరుస్తున్న దేవుడు నాయన. ఈ స్తోత్రంను ప్రార్థించి మొదలుకొని పాటల్లో మీ సహాయం చేశారు నాయన. ముందున్న పరిచర్య అంతా మీ చేతి అప్పగిస్తున్నాం ప్రభా. నీ దాసుడు నిలవబడి మాట్లాడుతుండగా ప్రభా నీ ఆత్మతో నడిపించండి. నోటి నుండి పరిశుద్ధమైన మాటలు ఉంచినందుకు స్తోత్రములు, ఇకన కూడా ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రములు ప్రభా. ఈ సహాయం కొరకు వేడుకుంటూ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసి మహిమ పొందడం యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యాంశము ఏమిటంటే, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. స్పీక్ లార్డ్, ఫర్ యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్.
దీనికి రెఫరెన్స్గా మనం తీసుకున్నటువంటి వచనము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ద లార్డ్ కేమ్ అండ్ స్టూడ్ దేర్ కాలింగ్ యాజ్ ఎట్ ద అదర్ టైమ్స్, శామ్యూల్ శామ్యూల్. దెన్ Samuel said, speak, for your servant is listening. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము ప్రభువా మరి నీ ప్రజలము, నీ దాసులము, ఇటు రీతిగా అనుదినము కూడా నీ పాదముల చెంతకు చేరి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని ఘనపరిచి, దేవా మరి మీ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్కులను అనుదినము కూడా మాకు వినిపిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా ప్రాణము మీ యొక్క సన్నిధి కొరకు ఎంతగానో తృష్ణగొని ఉన్నది. అనుదినము ప్రభువా మీ నోటి నుంచి వచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మాటలు, మా జీవితాలను నడిపించేటటువంటి మాటలు, మమ్మల్ని బలపరిచేటటువంటి మాటలు, మా వెలుగై ఉన్నటువంటి నీ మాటలు ఈ రాత్రి ప్రభువా మరి నాకు, మాకు అందరికీ వినిపించమని, మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన వాక్యాంశము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, లేదా నీ దాసురాలు ఆలకించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. ఈ సృష్టిలో ఉన్న ఏకైక దేవుడు, జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడనయని మరి ఉన్నటువంటి వాడు, మాట్లాడేటటువంటి దేవుడు, చూచుచున్నటువంటి దేవుడు ఆయన మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాంటి దేవుడు, లేదా తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాట్లాడేటటువంటి దేవుడు. అసలు ఈ సృష్టి ఆరంభం నుండి కూడా మనము చూస్తే దేవుడు మాట్లాడుట చేతనే నిరాకారముగా, అంధకారముగా, శూన్యముగా ఉన్నటువంటి ఈ భూమి మీదకు వెలుగు వచ్చింది. సూర్యచంద్ర నక్షత్రాదులు రాగలిగాయి. జీవము ఈ భూమి మీదకి వచ్చింది. నరుడు మరి జీవాత్మ అయ్యాడు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏమిటి అంటే దేవుడి నోట నుండి వచ్చినటువంటి మాటలు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మాట్లాడే అలాగే ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు, ఈ వాక్య భాగంలో మరి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము ఈ 10వ వచనంలో అద్భుతమైనటువంటి ఈ మాట బాలుడైనటువంటి సమూయేలు ద్వారా, భక్తుడైనటువంటి సమూయేలు ద్వారా ఈ మాట చెప్పబడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు, ఆయన తన ప్రజలతో మాట్లాడాలని కోరుకునేటటువంటి దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు ప్రతి ఒక్కరితోనూ కూడా మాట్లాడాలని కోరుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు. అయితే సమస్య ఎక్కడొచ్చింది అంటే దేవుడు మాట్లాడే దేవుడే,
దేవుడు మాట్లాడే దేవుడే, ఆయన పదే పదే మనల్ని పిలిచేటటువంటి దేవుడే, ఆయన మనతో మాట్లాడాలని కోరుకునేటటువంటి దేవుడే. కానీ కొన్ని సందర్భాల్లో వినేటటువంటి ఓపిక మనకు ఉండదు, వినలేకపోవడమే సమస్య. కానీ దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ఎ కమ్యూనికేటింగ్ గాడ్, ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. మరి అలనాడు మనం చూసినప్పుడు ప్రతి దినము కూడా దేవుడు పరమును వీడి ఏదేను తోటలోనికి దిగి వచ్చి ఆదిమ తల్లిదండ్రులతోటి ఆయన సంభాషించేటటువంటి దేవుడు, ఆయన ముచ్చటించినటువంటి దేవుడు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అని మనము గనక చూసినట్లయితే ఆయన మాట్లాడేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భాన్ని గనక మనం చూసినట్లయితే సమూయేలు బాలుడిగా ఉన్నాడు, చిన్నవాడిగా ఉన్నాడు, దేవాలయంలో సేవ చేస్తూ ఉంటున్నాడు, ప్రవక్త అయినటువంటి ఏలీ దగ్గర ఉంటున్నాడు. మరి అలాంటి సమయంలో ఈ మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎక్కడైతే యెహోవా మందసము ఉంచబడిందో దేవుని మందిరములో, యెహోవా మందిరములో, దేవుని మందసం ఉన్నటువంటి మందిరములో ఈ బాలుడైనటువంటి సమూయేలు పడుకొని ఉంటున్నప్పుడు దేవుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు దేవుడు పిలిచిన ప్రతిసారి కూడా ఆ స్వరాన్ని సమూయేలు విన్నాడు. సమూయేలు ఆ స్వరాన్ని విన్నాడు. అలాగే ఎస్ లార్డ్, చిత్తం ప్రభువా, నేను ఇదిగో నీవు నన్ను పిలిచితివి గనుక నీ దగ్గరికి వచ్చానని చెప్పి ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రవక్త అయినటువంటి ఏలీ పిలిచాడేమో అనుకుని ఏలీ ప్రవక్త దగ్గరికి వెళ్ళి 3 సార్లు కూడా ఇదిగో నీవు నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చాను, నీవు నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చానని చెప్పి చెప్తూ ఉన్నాడు. అయితే 3వసారి ప్రవక్త అయినటువంటి ఏలీకి అర్థమయ్యి యెహోవా సమూయేలుతో మాట్లాడాలని అనుకుంటున్నాడన్న సంగతి ప్రవక్త అర్థం చేసుకున్నప్పుడు, ఈసారి గనక నీకు ఆ స్వరము వినబడితే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని నువ్వు చెప్పు. అప్పుడు దేవుడు నీతోటి మాట్లాడతాడని చెప్పి సమూయేలుకి చెప్తాడు. ఇక 4వసారి కూడా మరి దేవుడు సమూయేలుని పిలుస్తాడు. పిలిచినప్పుడు అప్పుడు సమూయేలు మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరానికి బదులిస్తూ ఎస్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పి సమూయేలు చెప్పగలుగుతాడు. ఈ యొక్క ఇన్సిడెంట్ నుండి, ఈ యొక్క వృత్తాంతము నుండి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. దీని నుంచి ఒక 5 విషయాలు ఈ రాత్రి మనము ధ్యానం చేయబోతున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాట్లాడేటటువంటి దేవుడు. ఆయన పదే పదే మనుషులతోటి మాట్లాడాలని కోరుకునేటటువంటి దేవుడు, ఆయన పిలుచుకునేటటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్యంలో మొదటిగా మనం చూస్తే మన దేవుడు పిలిచేటటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ కాలింగ్ గాడ్. ఆయన పిలుస్తాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం, సమూయేలు సమూయేలు అని దేవుడు సమూయేల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. గాడ్ కాల్డ్ శామ్యూల్ బై నేమ్. పేరు పెట్టి దేవుడు పిలుస్తాడండి మన దేవుడు. ఆయన మనల్ని తల్లి గర్భములో ఉన్నప్పుడే రూపించుకున్నటువంటి దేవుడు,
పేరు పెట్టి మనల్ని పిలిచేటటువంటి దేవుడు. సమూయేల్ని మాత్రమే కాదు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆయా సందర్భాలలో మరి అనేక మందిని దేవుడు పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకి మోషేని నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మండుచున్నటువంటి ఆ పొద దగ్గర నుండి మోషేని మోషే మోషే అని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోవట్లేదు ఏంటి అని చెప్పి ఆ పొదలో మండుతున్న జ్వాలల మధ్యలో ఉన్నటువంటి దేవదూతను, ఆ మండుచున్నటువంటి ఆ పొదను చూసి అసలు ఈ పొదలో ఏముంది అని చెప్పి వెళుతూ మరి చెప్పులు ధరించి ఆ పొద వైపుకు మోషే నడుచుకుంటూ రావడం చూచినటువంటి యెహోవా మోషేని పేరు పెట్టి పిలుస్తాడు. మోషే మోషే, నీ కాళ్లకు ఉన్నటువంటి చెప్పులను విడువుము, నీవు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము అని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం చూసాం మోషేని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అలాగే రెండవది, మనం బైబిల్ గ్రంథంలోంచి దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు అన్న సందర్భాన్ని మనం ఎక్కడ చూస్తామంటే అబ్రహామును కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. అబ్రహాముని దేవుడు మరి తనకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా అర్పించమని చెప్పి మోరియా కొండ మీదకు తీసుకుని వచ్చి బలర్పించమని ఆ చెప్పేటటువంటి ఆ సమయంలో ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహామా అని అబ్రహామును పిలుస్తాడు. చిత్తం ప్రభువా అని అబ్రహాం చెప్పినప్పుడు, ఇదిగో నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని మరి మోరియా పర్వతం మీద బలర్పించమని చెప్పి అక్కడ అబ్రహాముని దేవుడు మాట్లాడతాడు. అబ్రహాం తోటి పిలిచి, పేరు పెట్టి పిలిచి మరి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అలాగే నూతన నిబంధనలో కూడా మనం చూస్తే పాత నిబంధనలో దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అలాగే నూతన నిబంధనలో దేవుడు సౌలుతో మాట్లాడతాడు. సౌలుతో కూడా దేవుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనంలో సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని మరి ప్రభువు సౌలుతో మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి మనము గమనించవలసినటువంటి విషయము, గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, మన దేవుడు, మనము ఆరాధించేటటువంటి దేవుడు మాట్లాడే దేవుడు, అలాగే పిలిచేటటువంటి దేవుడు. నిన్ను పిలిచి నీతో మాట్లాడతాడు, నన్ను పిలిచి నాతో మాట్లాడతాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని పిలిచి మాట్లాడేటటువంటి దేవుడై ఉంటున్నాడు. నీతో మాట్లాడాలని, నీతో సంభాషించాలని కోరుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక విషయం గనక మనము గమనిస్తే, దేవుడు నిన్ను పిలిచినా లేక నన్ను పిలిచినా, లేక దేవుడు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇంకెవరినైనా మరి తన భక్తులను పిలుచుకున్నప్పటికీ కూడా ఒక 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 కామన్ ట్రూత్, సత్యము ఏంటి అంటే, దేవుడు యొక్క పిలుపు సాధారణమైనటువంటి పిలుపు కాదు. దేవుని యొక్క పిలుపు సాధారణమైనటువంటి పిలుపు కాదు. అదేదో యాదాలాభంగా పిలిచేటటువంటి పిలుపు కాదు. ఆ పిలుపు ఎలాంటి పిలుపు అంటే, అది మన జీవితాలను మార్చేసేటటువంటి పిలుపు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు నీ జీవితంలో, దేవుని యొక్క పిలుపు నా జీవితంలో అది ఎలాంటి పిలుపు అయి ఉంటుందంటే, దేవుడు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను
తెలియచేసేటటువంటి పిలుపు, మహోన్నతమైనటువంటి పిలుపు, దేవుని పిలుపు. దేవుడు పిలుచుకున్నప్పుడు చూడండి, దేవుడు మోషేని పిలుచుకున్నాడు. మోషే మోషే అని పిలిచాడు. కానీ పిలిచిన దేవుడు ఆ పిలుపు పొందుకున్న తర్వాత మోషే జీవితాన్ని ఆయన మార్చివేశాడు. దేవుని పిలుపు నీ జీవితమును మార్చివేస్తుంది. దేవుని పిలుపు నీ జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకొస్తుంది. ఎప్పుడైతే మోషే అని పేరు పెట్టి దేవుడు పిలవగలిగాడో, మోషే లక్షలాది మంది ఇజ్రాయేలీయులను నడిపించేటటువంటి ఒక గొప్ప నాయకుడిగా మారిపోయాడు. కాబట్టి ఈ పిలుపు మోషే జీవితంలో ఏం తీసుకొచ్చిందంటే, ఒక నాయకుడిగా, ప్రపంచము గర్వించేటటువంటి ఒక గొప్ప నాయకుడిగా మోషేను మార్చగలిగింది దేవుని పిలుపు. అబ్రహామా అని దేవుడు పిలిచాడు. అంతకు ముందు వరకు ఉన్న అబ్రహాము వేరు. ఈసారి అబ్రహామా అని దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము జీవితం వేరు. ఈ పిలుపు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా మార్చేసింది, దేవునికి స్నేహితుడిగా మార్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసపు పరీక్షలో మరి గెలిచి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును మార్చినటువంటి పిలుపు ఈ పిలుపు. అలాగే సమూయేలును పిలిచాడు దేవుడు. సమూయేలు సమూయేలు 4 సార్లు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు పలికే వరకు పిలుస్తూ ఉంటాడు దేవుడు. ఆయన మాటలు నీ చెవిన పడే వరకు పిలుస్తూనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఒకసారి పిలిచాను పలకలేదు కదా అని కోపగించుకుని మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అందుకే మన దేవుని గురించి చెబుతూ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, లోబడనొల్లని జనుల కొరకు దినమెల్లా నా చేతులు నేను చాపి ఉన్నాను. నాకు ఆశ్చర్యం, ప్రభువా, లోబడనొల్లని జనులని నువ్వే అంటున్నావు కదా, మరి ఎందుకు చేతులు చాపుంచుతున్నావు? ప్రేమ, నీ మీద నా మీద ఆయనకున్నటువంటి ప్రేమ. కాబట్టి లోబడనొల్లని జనుల కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపి ఉంచేటటువంటి దేవుడు, నీవు పలికే వరకు కూడా నిన్ను పిలుస్తూనే ఉండేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ పిలుపు సమూయేలు జీవితాన్ని ఎలాగా మార్చింది అంటే, ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప యాజకుడిగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా, అలాగే రాజులను అభిషేకించేటటువంటి ఒక గొప్ప దైవ సేవకుడిగా ఈ పిలుపు సమూయేలు జీవితమును మార్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మాట్లాడే దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనము ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన స్వరమును మనము వినడానికి మనము సిద్ధముగా ఉండాలి. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము. స్పీక్ లార్డ్, ఫర్ యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్ అని చెప్పి మనం ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే మాట్లాడడానికి మన దేవుడు సిద్ధమే. అది ఒకసారా, 2 సార్లా, 10 సార్లా, నీవు ఆయన పిలుపుకు పలికే వరకు కూడా నిన్ను పిలుస్తూనే ఉండేటటువంటి దేవుడు, నీతో మాట్లాడాలని కోరుకునేటటువంటి దేవుడు, ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. అయితే మనము సిద్ధముగా ఉండాలి దేవుని స్వరం వినడానికి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలకించడానికి మనం సిద్ధంగా ఉండాలి. రెండవది, మొదటిగా దేవుడు పిలిచేటువంటి దేవుడు,
రెండవది వినే హృదయము గలవారు, అనగా ఎవరైతే వినే హృదయాన్ని కలిగి ఉంటారో, దేవుని స్వరాన్ని వినడానికి ఎవరైతే సిద్ధముగా ఉంటారో అట్లాంటి వినే హృదయము దేవునికి బహు ప్రీతికరమైనది. ఈ 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు. మొదటిగా మన దేవుడు పిలిచేటటువంటి దేవుడు, రెండవదిగా వినగలిగే హృదయము దేవునికి ఇష్టమైనది. ఎ లిజనింగ్ హార్ట్ ప్లీజెస్ గాడ్. ఇప్పుడు మరి సమూయేలు సమూయేలు అని చెప్పి పిలిచినప్పుడు చూడండి, సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా. ఐఎమ్ లిజనింగ్ మై లార్డ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్ మై లార్డ్. మాట్లాడు ప్రభువా, నేను వింటున్నాను అని ఈ సమూయేలు దేవునికి సమాధానం ఇవ్వగలిగాడు. ఐఎమ్ లిజనింగ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్ మై లార్డ్, ప్లీజ్ స్పీక్. ఆజ్ఞ ఇవ్వండి, నేను వింటున్నాను, నేను మాట్లాడతాను, నేను చెప్పేది మీరు వినండి అని దేవుడితో సమూయేలు అనలేదు, కానీ మీరు చెప్పేది నేను వింటున్నానని సమూయేలు చెప్పగలిగాడు. కాబట్టి మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తిగల జీవితంలో మనము ఎక్కువ దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. మనం ఎక్కువ దేవునికి చెప్పేవారిగా కాకుండా మనము దేవుని యొక్క మాటలు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ మనం ఉండాలి. అయితే జనరల్గా క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఎలా ఉంటాయంటే, మనము ఎక్కువ మనకున్న కష్టాలు, బాధలు ఇక ఏకరువు పెట్టేస్తూ ఉంటాం దేవుడి దగ్గర. ఆయన దగ్గరే చెప్పుకోవాలి, కానీ ఎంతసేపు మనమే మాట్లాడితే ఎలా? దేవుడు కూడా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు కూడా నీకు నీ జీవితం పట్ల, నీ జీవితాన్ని మార్చేసేటటువంటి ఉద్దేశములు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ విషయములు, ఆ గూఢమైన సంగతులు, మన బ్రతుకులను మార్చివేసేటటువంటి సంగతులు ఆయన చెప్పాలని ఆశపడుతున్నాడు. కొన్నిసార్లు మనం నాన్ స్టాప్గా మనమే చెప్తూ ఉంటాం, ఆయన చెప్పేది వినం. ఈ అనుభవం నా జీవితంలో వ్యక్తిగతంగా కూడా నేను అనుభవించాను. ఒకసారి సేవకుడు మా ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పుడోగాని రారు కదా, ఆయన వచ్చి మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఏదో ఒక 2 మాటలు దేవుని గ్రంథంలోంచి చెప్పాలని వారు వస్తూ ఉంటారు మనకి హౌస్ విజిట్స్ చేస్తున్నప్పుడు. ఆయన వచ్చిన ఎక్సైట్మెంట్లో దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలన్నీ చెప్పేస్తుండేవాడు. నేను దేవరో సార్ అంది, ఆయన చెప్పేది కూడా విను అని. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, ఇప్పుడు సేవకుడు మన ఇంటికి వచ్చింది, మనకి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ దినానికి అవసరమైనటువంటి మాటలు చెప్పడానికి కదా సేవకుడు వచ్చాడు. ఎక్సైట్మెంట్లో మనం ఏం చేస్తున్నాం? మనమే మాట్లాడేస్తున్నాం. దేవుడు అప్పుడు ఇలా చేశాడు, దేవుడు ఇప్పుడు ఇలా చేశాడు, దేవుడు అప్పుడు అలా చేశాడు అని మంచిదే. కానీ దేవుడు ఈరోజు నీ జీవితంలో అంతకంటే గొప్ప కార్యం చేయడానికి సేవకుడిని ఇంటికి పంపించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మనం మౌనంగా ఉండి ఆయన చెప్పేది మనం వినాలి. దేవుడు ఏదో కమ్యూనికేట్ చెయ్యాలనే కదా సేవకుడిని నీ దగ్గరికి పంపించాడు. వాళ్ళకుండే బిజీ స్కెడ్యూల్లో సేవకుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అది దేవుని ఏర్పాటు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో దేవుడు ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యమును సేవకుని ద్వారా నీకు చెప్పాలనుకున్నప్పుడు మనము వినేటటువంటి వారిగా ఉండాలి. వినే హృదయము దేవునికి ప్రీతికరమైనది. But many believers spend much time speaking to God, but a little time listening. ఈ బిజీ టైంలో అసలు వినే టైమే ఉండదు. దేవుడు ఏం మాట్లాడతాడో నాతో అని కనిపెట్టే టైమే ఉండదు. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము వ్యక్తిగతంగా మనం చేసుకోవాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఈరోజు నాకు ఏం చెప్పాలనుకున్నావో నాకు చెప్పు ప్రభువా, ఐఎమ్ లిజనింగ్, నేను వింటున్నానయ్యా అని
మనము దేవుడికి మనము రెస్పాండ్ అయినప్పుడు, ఆయన్ని మనం అడిగినప్పుడు, మన సిద్ధ మనస్సును ఆయనకు మనము చెప్పగలిగినప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమూయేలు 3 సార్లు పిలిచినప్పుడు సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు. మరి అప్పుడు ఎందుకు దేవుని మాట్లాడలేదు? పిలిచాడు, ఆన్సర్ లేదు కాబట్టి మాట్లాడలేదు. 4వసారి యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము అన్నప్పుడు అప్పుడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. సమూయేలు జీవితంలో, బాలుడైనటువంటి ఆ సమూయేలు జీవితంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, ఇజ్రాయేలీల మధ్యలో సమూయేలు చేయాల్సినటువంటి ఆ బలమైన, ఘనమైన, గొప్ప కార్యాలన్నిటినీ గురించి కూడా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ రాత్రి మనం దేవుడిని అడగాల్సిందేంటి? వినగలిగే హృదయము నాకు దయచేయి ప్రభువా. ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నావు, ప్రతిరోజు నీ మాటలు వింటున్నాను, కానీ కొన్నిసార్లు విన్నట్టుగా వింటున్నాను. కొన్నిసార్లు నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నేను లక్ష్యము చేయట్లేదు. కానీ ఈ రాత్రి నుంచి ఆ స్పిరిట్ ఆఫ్ సీరియస్నెస్, ఆసక్తి కలిగి దేవుని మాటలు వినగలిగే ఆత్మను నాలో పుట్టించు అని మనము ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దాకా వింటున్నటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవునికి మనము, దేవా నీ దాసుడు వింటున్నాడయ్యా, నువ్వు మాట్లాడన్నావో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావు, దేవుడు నీతో కనెక్ట్ అవుతాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో ఒక వృత్తాంతాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి మార్తా మరియల ఇంటికి వస్తారు. మార్తా మరియల ఇంటికి వచ్చినప్పుడు మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుని, ప్రభువారు వచ్చేసారు కాబట్టి ఆయనకి రకరకాలైన వంటలు చేసేసి, భోజనాలన్నీ కూడా సిద్ధపరిచేసి ఆయన్ని సంతోష పెట్టాలి అని ఎంతో పనులు పెట్టుకుని పనిచేస్తూ ఒక్కతే అయిపోయింది. ఎన్ని పనులను చేయగలుగుద్ది? ఈ మరియమ్మేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేటటువంటి మాటలన్నిటినీ వింటుందంట. ఇప్పుడు మార్త వచ్చి యేసు ప్రభువుకే కంప్లైంట్ చేస్తుంది, ప్రభువా నేను ఒక్కదాన్ని అయిపోయాను పని చేయడానికి, మరియేమో అక్కడే కూర్చుంది, ఈ పనంతా ఉంది, నేను ఒక్కదాన్నే ఉన్నానన్న చింత నీకు లేదా అని ప్రభువుని అడుగుతోంది మార్త. ప్రభువారు కూడా మార్తను పిలుస్తారు, మార్తా నీవు అనేకమైన విచారములు కలిగి తొందరపడుచున్నావు, గాని మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదే. చదువుదామా లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏది ఉత్తమం అండి? వినడము. దేవుని మాట వినడమే ఉత్తమమైనది. దేవునితో విస్తారమైన సంభాషణ మనం చేసే కంటే కూడా దేవుని నోట నుండి వచ్చేటటువంటి ఒక్క మాటను వినుట ఎంతో శ్రేష్టమైనది, ఉత్తమమైనది. కాబట్టి మరియ ప్రశంసలు పొందుకోగలిగింది. మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని సర్టిఫికెట్ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి పొందుకోగలిగింది ఆమె. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము మొదటగా మన దేవుడు
పిలిచేటటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ కాలింగ్ గాడ్. ఆయన మోషేని పిలుచుకున్నాడు, అబ్రహామును పిలిచాడు, సౌలును పిలిచాడు, సమూయేలు పిలిచాడు. ఆయన ఇంకా ఎంతో మందిని బైబిల్ గ్రంథంలో పిలుచుకున్నాడు, పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు. అయితే ఒక ప్రత్యక్షత ఏమిటి అంటే దేవుడి యొక్క పిలుపు సాధారణమైనటువంటి పిలుపు కాదు. ఆయన ఎవరినైతే పిలిచాడో వారు ఈ దేశాన్ని తల్లకిందులు చేసేసేలాగా, ప్రపంచాన్ని తల్లకిందులు చేసేటటువంటి వారిగా మారగలిగారు. దేవుని యొక్క ఉద్దేశములను వారు జరిగించగలిగారు. రెండవది, వినే హృదయము దేవునికి ప్రీతికరమైనది. మనం ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినడానికి, చాలా సందర్భాల్లో మనము కొన్నిసార్లు ఇంట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది మనం వింటున్నట్టే ఉంటాం, కానీ మన లోకంలో ఎక్కడో ఉంటాం. వింటున్నావా అని అడుగుతారు కదా, అందరి ఇళ్లలోనూ ఈ అనుభవం ఉంటుంది. నా మాటలు వింటున్నావా, నా మాటలు నువ్వు వింటున్నట్టే ఉంటాం, కానీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటాం. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు మనము యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయము, నేను వింటున్నాను ప్రభువా అని మనము ఎప్పుడైతే దేవునికి అర్పించుకోగలుగుతామో ఆ సమయాన్ని, వినేటటువంటి హృదయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. మూడవది, ఈ వినడం వల్ల ఏంటి, అసలు మనకి ఏంటి బెనిఫిట్ అంటే వినుట విధేయతకు దారితీస్తుంది. లిజనింగ్ లీడ్స్ టు ఒబీడియన్స్. దేవుని స్వరాన్ని వినడం మాత్రమే సరిపోదు, దేవుని స్వరాన్ని విన్న తర్వాత దానికి విధేయత అవసరం. కాబట్టి హీరింగ్ గాడ్స్ వాయిస్ మస్ట్ బి ఫాలోడ్ బై ఒబీడియన్స్. ఉదాహరణకి నోవాహును మరి దేవుడు పిలుచుకున్నాడు. ఆ తరములో మరి నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవాహుని దేవుడు పిలుచుకొని, దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో వారికి ఒక బాధ్యతను అప్పచెప్తాడు, ఒక పనిని అప్పచెప్తాడు. మరి నోవాహును పిలుచుకొని ఒక పని అప్పచెప్పాడు. ఆ పని మామూలు పని కాదు. ఆ పని జరిగించడానికి ఒక రోజో, ఒక వారమో, ఒక నెలలో, ఒక సంవత్సరమో సరిపోయేది కాదు. చాలాసార్లు ఎవరైనా మనకు పనులు చెప్పారనుకోండి, చిన్న పని అయితే చేసేస్తాం, దానికి కొంచెం టైం ఎక్కువ పట్టేటటువంటి పని కానివ్వండి, కొంచెం కష్టమైన పని కానివ్వండి, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కానివ్వండి, అలాంటి పనుల్ని మనం ఏం చేస్తాం, వాళ్ళు చెప్పినప్పుడు విన్నట్టుగా వదిలేస్తాం. వింటాము, కానీ ఆ విన్న తర్వాత ఆ పనిని మనము జరిగించాం. కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు స్వరాన్ని మనము విన్నప్పుడు వినుట మాత్రమే సరిపోదు, కానీ విధేయత కూడా చూపించాలి. ఇప్పుడు సుమారు 100 సంవత్సరములు మరి ఆ ఓడను నిర్మిస్తూనే ఉన్నాడు. తాను ఒక్కడే వినడం కాదు, కానీ మరి కొడుకులతోటి, కోడళ్లతోటి కూడా ఆ ఓడ నిర్మించుకోవడానికి కుటుంబం అంతా, అందరూ కలిసి దేవుని యొక్క మాటను విని దానికి విధేయత చూపించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ కుటుంబం ఏమైంది? రక్షించబడింది. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు నీవు దేవుడు మాట్లాడే దేవుడని, దేవుడు నిన్ను పిలుచుకునే దేవుడని, అలాగే దేవుని స్వరాన్ని వినాలని సిద్ధ మనస్సు కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో, విన్న తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించడము అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. అప్పుడే దీవెనలు వస్తాయి, అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ఉదాహరణకి న్యూ టెస్ట్మెంట్లో మరి లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. పేతురు రాత్రంతా కూడా వలలు వేస్తారు. మనకు బాగా తెలిసినటువంటి సన్నివేశం. రాత్రంతా వలలు వేస్తే ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు, ఒక్కటి. ఇప్పుడు అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు వాళ్ళేమో యేసుక్రీస్తు ప్రభువారు వృత్తిరీత్యా వడ్రంగివాడు, వడ్రంగి పని ఆయనకు తెలుసు. మరి
పేతురు మరి మిగతా వాళ్ళందరూ కూడా వృత్తిరీత్యా జాలర్లు, వాళ్ళు చేపలు పట్టేటటువంటి వృత్తి గలవారు, సముద్రంలో వేటకు వెళ్ళి చేపలు పట్టేటటువంటి వాళ్ళు. సో సముద్రంలో ఎక్కడ వల వేయాలి, ఎప్పుడు వల వేయాలి, ఎంత లోతుకి వెళ్ళి వల వేయాలి, ఇవన్నీ కూడా పేతురుకి ఏమీ తెలియంది కాదు, కొత్త ఏమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే మరి పేతురు గారు అందులో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, చేపలు పట్టేటటువంటి వృత్తిలో. అలసిపోయి సొలసిపోయి ఒక్క చేప కూడా పడకుండా, అదే విచిత్రము, రాత్రంతా వారు వల వేసిన ఒక్క చేప కూడా పడకపోవడం ఏంటి? మరి ఇప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాట, కుడి ప్రక్కన వల వేయమన్నప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో అద్భుతం ఏంటో తెలుసా? విన్నాడు, విధేయత చూపించాడు. మాట విన్న తర్వాత కొంతమంది ఎదురు తిరుగుతారు, నిర్లక్ష్యం చేస్తారు, విధేయత చూపించరు, మాకు తెలుసులే అంటారు. కానీ ఈయన, ప్రభువా రాత్రంతా శ్రమపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేయుదును, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. నువ్వు చెప్పావు కదా, నీ మాట మీద నాకు గౌరవం ఉంది, నీ మాట మీద నాకు విధేయత ఉంది. అక్కడ పడతాయో పడవో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పి పీటర్ ఒబేయిడ్ జీసస్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ మిరాకిల్. అద్భుతం జరిగిపోయింది కదా. వలలు పిగిలిపోయేంతలాగా చేపలు, దోణెలు మునిగిపోయేంతలాగా చేపలు, తన జీవిత కాలంలో ఎప్పుడూ చూడనన్ని విస్తారమైనటువంటి చేపలను పేతురు చూడగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. మనము దేవుడు మనల్ని పిలిచేటటువంటి దేవుడు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను పిలిచి నీతో మాట్లాడతాడు. కథ నువ్వు వినడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. వినే హృదయము దేవునికి ఇష్టమైంది. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో అని వినడానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో, చూడండి, పాస్టర్ గారు చర్చిలో ఒక 1 అవర్ మెసేజ్ చెప్పొచ్చు, హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ మెసేజ్ చెప్పొచ్చు. చర్చిలో 50 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు. కానీ ఒక్కటే వర్తమానం వందలాది మంది, వేలాది మంది వింటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ కన్వే అవుతుంది. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాడు ఆ రోజు. అదే వర్తమానము, అదే సర్వీసు, కానీ దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగ మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. కాకపోతే మనము వినగలిగేటటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మూడవది, విన్న తర్వాత ఆ మాటకు విధేయత మనము చూపించినప్పుడు ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. నోవాహు విని విధేయత చూపించాడు. అలాగే పేతురు గారు విని విధేయత చూపించారు. కాబట్టి విధేయత అనేది ఏంటి అని ఒక మాటలో చెప్పాలంటే, విధేయత అనేది అద్భుతాలకు ముఖద్వారం. ఒబీడియన్స్ ఈజ్ ద డోర్వే టు మిరాకిల్స్. అద్భుతాలు జరగాలి అంటే మనకి ఏముండాలంటే విధేయత ఉండాలి. దేవుని మాట మనం విన్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు మనం విధేయత చూపిస్తే అద్భుతాలు జరుగుతాయి. 4వ మాట, దేవుడు మాట్లాడినప్పుడు బాధ్యత కూడా ఇస్తాడు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. గాడ్స్ వాయిస్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏదో చిట్ చాట్ చేయడానికో, గాసిప్పులు మాట్లాడడానికో, పిచ్చాపాటి మాట్లాడడానికో దేవుడు ఎప్పుడూ కూడా విశ్వాసులతోటి, భక్తులతోటి మాట్లాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నీకు ఒక బాధ్యతనిస్తున్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడిన తర్వాత అతనికి మరి ఒక ప్రవక్తగా దేవుడు మార్చేశాడు. ఎంత గొప్ప ప్రవక్తగా మరి దేవుడు సమూయేల్ని ఎలా వాడుకున్నాడంటే, పాత నిబంధనల గ్రంథంలో అత్యంత గొప్ప నాయకులలో ఒకటిగా దేవుడు సమూయేల్ని మార్చాడు.
అతన్ని ప్రవక్తగా వాడుకున్నాడు, యాజకుడిగా వాడుకున్నాడు, న్యాయాధిపతిగా వాడుకున్నాడు, మరియు రాజులను అభిషేకించేటటువంటి ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు సమూయేలుని వాడుకున్నాడు. ఎప్పుడు అంటే మాట విన్న తర్వాత, దేవుని మాట విన్న తర్వాత. ఎస్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్, నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా, ఆజ్ఞనిమ్ము అని చెప్పిన తర్వాత దేవుడు సమూయేలు జీవితాన్ని మార్చేశాడు. చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని ఆలకించి జీవితాంతం కూడా విశ్వాసముతోటి సమూయేలు సేవ చేయగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు దేవుడు మనకి ఏదో ఒక బాధ్యతను అప్పచెప్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. మరి దేవుని సేవకు వెళ్ళాలన్నప్పుడు యెషయా భక్తుడు చెప్తాడు 6వ అధ్యాయం 8వ వచనంలో, ఎస్ లార్డ్, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. ఆఫ్టర్ హియరింగ్ గాడ్స్ వాయిస్, ఐజియా యాక్సెప్టెడ్ గాడ్స్ మిషన్. కాబట్టి దేవుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడు అంటే ఒక బాధ్యతను దేవుడు వారికి అప్పచెప్తాడు. కాబట్టి దేవుని స్వరం కేవలం ఓదార్పు కోసమో లేదా ఊరకనే మాట్లాడడం కోసమో మన దగ్గరికి రాదు, కానీ ఒక గురుతర బాధ్యతను మన జీవితంలో దేవుని యొక్క స్వరము తీసుకొస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5వది, దేవుని స్వరాన్ని మనం ఎలా వినాలి? దేవుని స్వరాన్ని మనము ప్రార్థన ద్వారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. హన్నా అంట కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆమెకు దేవుడు స్వరం వినిపించింది, ఆ సమాధానాన్ని పొందుకోగలిగింది. ఇక ఆనాటి నుంచి ఎప్పుడు మరలా తను ఏడవలేదు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని స్వరాన్ని నువ్వు వింటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్లన్నీ కూడా, ఆ గందరగోళం అంతా కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రార్థన ద్వారా మనము దేవుని స్వరాన్ని వినొచ్చు. అలాగే దేవుని వాక్యము ద్వారా మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాం. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నప్పుడు లేదా ప్రతిరోజు మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతోటి ఖచ్చితముగా మాట్లాడతాడు. దేవుని వాక్యము ద్వారా దేవుని స్వరాన్ని మనము వినగలుగుతాం. అందుకే మొదటి కీర్తనలో చెప్తాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు దీవారాత్రములు ఆనందించువాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే మనము ధన్యులుగా మారగలుగుతాం. ఎందుకంటే దేవుని స్వరాన్ని ధర్మశాస్త్రము ద్వారా మనము వినగలుగుతాం. ఆర్ఆర్కే మూర్తి గారు మరి ఫారినర్స్కి తెలుగు భాష నేర్పించడం కొరకు వెళుతూ, ఆయన బ్రాహ్మణుడై ఉండి కూడా ఈ ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేటెడ్ వెర్షన్ మరి చెప్పడానికి, ప్రతిరోజు తెలుగు నేర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుని స్వరాన్ని ఈ ఇంగ్లీష్లోంచి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసి చెప్తూ మరి వారికి చెప్తున్నప్పుడు ఫారినర్స్కి దేవుడు ఫారినర్స్తో మాట్లాడాడో లేదో తెలియదు, కానీ దేవుడు ఆర్ఆర్కే మూర్తి గారితో మాట్లాడాడు. బైబిల్లో తప్పులు ఎంచుదామని వెళ్ళిన వారు మరి తనలోని తప్పులను బైబిల్ చూపించినప్పుడు దేవుని స్వరము ద్వారా అవి విన్నప్పుడు మరి ఆయన గొప్ప పరిచర్య, ఘనమైనటువంటి పరిచర్యను చేయగలిగాడు. కాబట్టి దేవుని స్వరాన్ని ఎలా వినాలి అంటే దేవుని వాక్యము ద్వారా మనం ఆయన స్వరాన్ని వినగలుగుతాం. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఎస్, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును,
ప్రయోజనకరమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, దేవుని వాక్యము దైవావేశము వలన కలిగినటువంటి ఈ దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో ప్రతి లేఖనము కూడా ఉపదేశిస్తుంది. ఇట్ విల్ టీచస్, బోధిస్తుంది. మనకి పాఠశాలలో మరి టీచర్స్, గురువులు ఎలా అయితే బోధిస్తారో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము కూడా నీతో మాట్లాడుతుంది, ఖండిస్తుంది. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. దేవుని యొక్క వాక్యం తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది దేవుని వాక్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరాన్ని ఎలా వినగలుగుతామంటే ప్రార్థన ద్వారా వినగలుగుతాం, దేవుని వాక్యము ద్వారా వినగలుగుతాం. మూడవది పరిశుద్ధాత్మ ద్వారా మనము వినగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటటువంటి దేవుడై ఉంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయము 13వ వచనము. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన ఏం చేస్తాడంటే వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆత్మ ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంభవించబోయేటటువంటి సంగతులను కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. వేటిని ఆయన విన్నాడో తండ్రి ద్వారా ఆ విన్నటువంటి సంగతులను ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు నీకు నాకు కూడా బోధించేటటువంటి దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరాన్ని ఎలా వినాలి? ప్రార్థన ద్వారా వినాలి. దేవుని స్వరాన్ని దేవుని వాక్యము ద్వారా మనం వినగలుగుతాం. దేవుని స్వరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనము వినగలుగుతాము. అలాగే దేవుని స్వరాన్ని నిశ్శబ్దముగా మనము ఎప్పుడైతే కొంత సమయం దేవుని మందిరంలో మౌనముగా మనం కూర్చున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. త్రూ క్వైట్నెస్. 46వ కీర్తన 16వ వచనంలో 46వ కీర్తన 16వ వచనంలో ఏమనుంటుందంటే, ఓరకుండుడి నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. నిశ్శబ్దముగా మౌనముగా ఓరకుండుడి నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. కాబట్టి మా దేవుని స్వరము మనము ఎలా వినగలుగుతామంటే మనము నిశ్శబ్దముగా కొంత సమయం, దేవా నాతో మాట్లాడవా, నీ స్వరం వినాలని ఆశ కలిగి ఉన్నాను, నా ఆశను ప్రభువా తీర్చవా, ఈ రాత్రి నాతో మాట్లాడవా అని మనం ఏమీ మాట్లాడక్కర్లా, మౌనముగా అలా వింటూ ఉంటే దేవుడే మనతోటి మాట్లాడేటటువంటి దేవుడే ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నటువంటి ఆత్మీయ సత్యములు ఏమిటి అంటే, దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా? గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్. ఆర్ వి రెడీ టు లిజన్? ఒకవేళ నేను సిద్ధంగా ఉన్నాను వినడానికి అంటే మనం దేవునితో చెబుదాం, దేవా ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడవా? ఈ మధ్యకాలంలో తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత, మరి ఇంతకు ముందు ఉన్నటువంటి అధికార పార్టీ ఓడిపోయిన తర్వాత కొత్త పార్టీ ఫామ్ అయిన తర్వాత ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఒక మెసేజ్ పంపించాడు. అది నాకు చాలా నచ్చింది. ఓడిపోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, బట్ ఆ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజలందరికీ కూడా, తమిళనాడులో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక హెడ్డింగ్ పెడుతూ, ఒక టైటిల్ పెడుతూ ఆయన పెట్టింది ఏంటంటే, ఐ ఆమ్ లిజనింగ్, ప్లీజ్ స్పీక్, ఐ ఆమ్ లిజనింగ్.
నేను వింటున్నాను, మీరు మాట్లాడండి. ఎందువల్ల ఓడిపోయామో ఆ బాధ్యత అంతా నా మీద వేసుకుంటున్నాను. కానీ మేము ఇంతలా ఓడిపోవడానికి చాలా విలువైన కారణాలు ఉండి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను వింటున్నాను, ఐఎమ్ లిజనింగ్, ప్లీజ్ స్పీక్ అని వాట్సాప్ ద్వారా, మరి ఒక వెబ్సైట్ ద్వారా మీరు ఈ మాజీ ముఖ్యమంత్రికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు చెప్పండి, నేను వింటున్నాను అన్నప్పుడు విస్తారమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఆ పార్టీలో ఉన్న లోపాలేంటి, ప్లస్లేంటి, మైనస్లేంటి, వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవడానికి అవసరమైనటువంటి ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా థౌజండ్స్ లాక్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఆయన దగ్గరికి వెళ్ళినాయి. కాబట్టి దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. వినగలిగే చెవులు ఆశీర్వాదాలకు ద్వారములని మనం గ్రహించాలి. వీళ్ళందరూ కూడా విన్నారు. అబ్రహాము విన్నాడు, మోషే విన్నాడు, సమూయేలు విన్నాడు, నోవాహు విన్నాడు, పేతురు విన్నాడు. కాబట్టి వినగలిగే చెవులు ఆశీర్వాదములకు ద్వారములై ఉంటున్నాయి. ఏ లిజనింగ్ ఇయర్ ఈజ్ ద గేట్ వే టు గాడ్స్ బ్లెస్సింగ్ అనే సత్యాన్ని ఈ రాత్రి మనం గ్రహించాలి. మూడవది, దేవుని స్వరాన్ని వినే వ్యక్తిని దేవుడు తన యొక్క కార్యములో ఉపయోగించుకుంటాడు. గాడ్ యూజెస్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు హియర్ హిమ్. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే విధేయత చూపిస్తున్నారో వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు. బ్లెస్డ్ ఆర్ ద ఒబీడియంట్. విధేయత కలిగిన వారు ఆశీర్వదించబడతారు. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినడం అనేది, దేవుని స్వరాన్ని వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా, ఏ రాత్రి అయితే దేవుని స్వరాన్ని సమూయేలు విన్నాడో ఆ రాత్రి సమూయేలు బ్రతుకు మారిపోయింది, సమూయేలు జీవితం మారిపోయింది. అప్పటి వరకు యెహోవా ఎవరో కూడా ఎరుగడు అని అక్కడే అదే 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సమూయేలు యెహోవాను ఎరుగకుండెను. యెహోవా ఎవరో కూడా తెలియని వ్యక్తితో దేవుడు మాట్లాడినప్పుడు ఎంత ఘనమైనటువంటి పరిచర్య, ఎంత ఘనమైనటువంటి సేవ సమూయేలు ద్వారా దేవుడు జరిగించాడండి. ఒక్క స్వరము బ్రతుకును మార్చేసింది. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరానికి లోబడగలుగుతామో, చిన్న వయసులోనే దేవుడు పిలుపును గుర్తించి స్పందించి దేవుని ద్వారా ప్రత్యక్షముగా దేవుని స్వరాన్ని వినగలిగాడు బాలుడైనటువంటి సమూయేలు. గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ఏ ఫెయిత్ఫుల్ ప్రాఫిట్గా. 1 సమూయేలు 3వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తాం, యెహోవా సమూయేలుతో ఉండెను. దేవుడు సమూయేలుకు తోడుగా ఉండి సమూయేలు ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలలో ఒక్కటి కూడా విఫలం కాలేదు. తన బ్రతుకును మార్చేసినటువంటి రాత్రి ఆ రాత్రి, దేవుని స్వరాన్ని విన్నటువంటి ఆ రాత్రి దేవుడు సమూయేలు యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసినటువంటి రాత్రి. యెహోవా సమూయేలుకు తోడైండెను. సమూయేలు చెప్పిన ప్రవచనాల్లో ఒక్క ప్రవచనం కూడా, నన్ ఆఫ్ శామ్యూల్స్ ప్రాఫెసీస్ ఫెయిల్డ్, ఒక్కటి కూడా విఫలము కాలేదని బైబిల్ సాక్ష్యం చెబుతుంది. ఇజ్రాయేలు దేశమంతటా కూడా ఒక గొప్ప ప్రవక్తగా, ఒక యథార్థమైనటువంటి ప్రవక్తగా సమూయేలు మార్చబడ్డాడు. ఇజ్రాయేలీలను ఆత్మీయంగా మేల్కొలపడానికి, వారు విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని తట్టు తిరగడానికి, తన ప్రజలను దేవుని తట్టు తిప్పేటటువంటి ఒక గొప్ప ప్రవక్తగా, ఒక రివైవల్ తీసుకొచ్చినటువంటి, ఒక స్పిరిచువల్ రివైవల్ తీసుకొచ్చినటువంటి ప్రవక్తగా సమూయేలు మారగలిగాడు. దానికి కారణం ఆ రాత్రి దేవుని స్వరం వినడం. అందరూ కూడా మరలా మారు మనసు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగడానికి, ఒక నేషనల్ రివైవల్ అనేది ఇజ్రాయేల్లో పుట్టడానికి సమూయేలు కారణమయ్యాడు. ఫిలిస్తీన్ల మీద విజయాన్ని సంపాదించాడు.
మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10-13 వచనాల్లో మనం చూస్తాం. సమూయేలు ప్రార్థించినప్పుడు దేవుడు ఉరుముల శబ్దంతో ఫిలిష్తీయులను ఓడించేస్తాడు, తారుమారు చేసేస్తాడు. కాబట్టి దేవుడు సమూయేలుకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా ఆ దేశానికి విమోచనను తీసుకొచ్చాడు. ఈ బ్రాట్ డెలివరెన్స్. అలాగే న్యాయాధిపతిగా సేవ చేశాడు. ఇజ్రాయేలు అందరికీ కూడా ఒక గొప్ప న్యాయాధిపతిగా సమూయేలు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చగలిగాడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీలంతా దేవునికి వ్యతిరేకంగా తిరిగి మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు మరి రాజును సైతము, మొట్టమొదటి రాజు ఇజ్రాయేలీ దేశమునకు మొట్టమొదటి రాజును సహితము అభిషేకించేటటువంటి ప్రవక్తగా, దైవ సేవకుడిగా సమూయేలు మారిపోగలిగాడు. మరి దావీదును సమూయేలు అభిషేకించగలిగాడు. దావీదుని ఎంచుకోవాలని, రాజుగా చేయాలని దేవుడు ఆశపడినప్పుడు మరి దావీదును సహితము అభిషేకించడానికి సమూయేలు దేవుడు వాడుకున్నాడు. ఒక యథార్థత, ఒక నీతివంతమైనటువంటి జీవితమునకు నిలువెత్తు సాక్ష్యముగా సమూయేలు ప్రవక్త బైబిల్ గ్రంథములో బ్రతకగలిగాడు. శక్తివంతమైనటువంటి ప్రార్థనా యోధుడిగా మారగలిగాడు. మీ కొరకు నేను ప్రార్థించుట మానితే అది నాకు పాపము అని చెప్పగలిగాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము. కాబట్టి సమూయేలు జీవితంలో ఇన్ని విజయాలు రావడానికి కారణం ఏంటి అంటే, ఆ రాత్రి దేవుని స్వరమును విని నీ దాసుడు ఆలకించుచున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇమ్ము అని చెప్పినప్పుడు దేవుడు సమూయేలు జీవితాన్ని మార్చేశాడు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడులాగున, ఆయన స్వరాన్ని మనము వినులాగున, విన్నటువంటి స్వరానికి విధేయత చూపించేలాగున, దేవుని యొక్క ఘనమైన ప్రణాళిక నీ జీవితంలో, నా జీవితంలో అది ఏమై ఉన్నదో ఆయన ద్వారా మనము తెలుసుకొని గ్రహించి అది మన జీవితాల్లో కార్యరూపం దాల్చులాగున మనందరము కూడా దేవుని స్వరమును వినేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవునితో చెప్పేటటువంటి వారిగా ఉండాలి. దేవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసురాలు ఆలకించుచున్నది, స్పీక్ టు మీ మై లార్డ్, ఆజ్ఞ ఇవ్వు అని మనము ఎప్పుడైతే చెప్పగలుగుతామో దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అవును ప్రభువా, పలుమార్లు వైదొలిగిపోయాను ప్రభువా. తెలిసి కూడా నా దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నన్ను పిలుచుకున్నాడని తెలిసి కూడా పలుమార్లు నేను వైదొలిగిపోయాను ప్రభువా. విలువైన నీ దివ్య పిలుపునకు నేను లోబడలేకపోయాను, దానికి తగినట్లుగా నేను జీవించలేకపోయాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. సమూయేలు 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 అని 4 సార్లు పిలిచి సమూయేలు పలికేంత వరకు కూడా నీవు పిలుస్తూనే ఉన్నావు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ రాత్రి దేవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడవా? నీ దాసురాలు ఆలకించుచున్నది, నాతో మాట్లాడవా? నాతో మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి ప్రభువా. నీ మాట వినాలని, నీ స్వరం వినాలని మరియే ఎలా అయితే ప్రభువా నీ పాదముల చెంతకొచ్చి కూర్చుందో, ఈ రాత్రి మేము అందరము కూడా నీ పాదాల చెంతకొచ్చేసాం. నీ మాట వినాలని, నీ స్వరం వినాలని ప్రభువా ఆశతో మేము ప్రతిరోజు నీ పాదముల చెంతకొస్తున్నాం. నాతో మాట్లాడవా? నాతో మాట్లాడవా? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసురాలు ఆలకిస్తుంది. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందాసిన గొప్ప దేవా, ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయం అందు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా ఇదిగో మా మధ్యకు వచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశమందు ఆశీనుడైన వాడా, ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆశీనుడై దేవా మాతో మాట్లాడి విలువైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, అయ్యా ఇదిగో సమూయేలు పిలిచిన వాడా, ఇదిగో తండ్రి ఈ దినాన మాతో మాట్లాడుతున్నావయ్యా, మమ్మల్ని పిలుస్తున్నావని మాట్లాడుతున్నావయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరం వినమని మాట్లాడుతున్నావయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరము వినినప్పుడు దేవా సమూయేలు ఎలా అయితే దేవా నీ దాసుడు ఆలకించుచున్నాడని దేవా అయ్యా ఎలా అయితే దేవా నీ మాటకు లోబడ్డాడో దేవా అటువంటి జీవితాలు మాకు దాయిచ్చేయబడుతున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాట చెప్పునే దేవా అయ్యా ఇదిగో పేతురు దేవా అయ్యా వల వేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో పట్టలేనంత దేవా దేవ ఇదిగో తండ్రి ఆ వలలు పగిలిపోయేటంతగా దేవా అయ్యా నీ ఆశీర్వాదాలతో కుమ్మరించిన వాడా, అయ్యా ఈ దినాన దేవా నీ మాట ఆలకించమని దేవా నీ పిలుపుకు అంగీకరించమని దేవా అయ్యా మాతో మాట్లాడిన దేవా నీ విలువైన స్వరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నీ మెల్లని చల్లని స్వరముతో దేవా మాతో మాట్లాడిన గొప్ప దేవా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడైన దేవా జీవగల దేవా ఇదిగో తండ్రి అబ్రాహామును పిలిచిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతగా దేవా ఇదిగో తండ్రి అబ్రాహామా ఇదిగో తండ్రి అబ్రాహామా అని పిలుస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జనమును స్వాస్థ్యముగా దేవా అయ్యా నువ్వు అనుగ్రహించిన వాడా ఇదిగో తండ్రి నీ మాట విని దేవా నీ మాట చెప్పున దేవా నీ మాటలోనే దేవా శక్తి ఉందని గ్రహించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని ఆలకించే వారికి దేవా నన్ను అడుగుము జనములు నీకు సొత్తుగా ఇస్తారంటున్నావు
ఇచ్చావయ్యా. అయ్యా ఎంత గొప్ప వాగ్దానాలను దేవా అయ్యా ఇదిగో తండ్రి అబ్రాహాంకి ఇచ్చిన వాడా, విశ్వాసులకు తండ్రిగా దేవా, నీకు స్నేహితుడిగా దేవా అయ్యా ఎంత గొప్ప పిలుపుతో దేవా నువ్వు పిలిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి పిలుపు మాకు దాయిచ్చేయమడవచ్చున్నానయ్యా. అబ్రాహాము లోబడిన జీవితాన్ని మాకు దాయిచ్చేయమడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తన కుమారుణ్ణి దేవా దహన బలిగా ఇమ్మన్నప్పుడు దేవా, పరిశోధించినప్పుడు దేవా అయ్యా వెనుక అడుగు వేయకుండా దేవా నీ మాట చెప్పునే దేవా, నీ స్వరానికి లోబడి దేవా అయ్యా ఇదిగో నీ కార్యము జరిగించినప్పుడు దేవా ఎంతగానో ఆశీర్వదించావయ్యా. అవునయ్యా మా జీవితాల్లో కూడా దేవా అటువంటి పిలుపు ఉన్నప్పుడు దేవా మేము వెనక అడుగేస్తున్నామేమో దేవా, మేము భయపడుతున్నామేమో దేవా, ఆ భయాన్ని తీసివేడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పలుమార్లు మేము వైదొలిగిపోతున్నామేమో దేవా, నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్లుగా దేవా మేము జీవించలేకపోతున్నామేమో దేవా. ఈ రోజు రాత్రే దేవా మమ్మల్ని సిద్ధపరచబడుచున్నానయ్యా. నీ స్వరాన్ని వినగలగడానికి దేవా మా జీవితాలను సిద్ధపరచబడుచున్నానయ్యా. నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో యెషయా ప్రవక్త పలికినట్లు దేవా నేనున్నాను అని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ శక్తిని పొందుకునేవారుగా దేవా అయ్యా, నీ ఆత్మను పొందుకునేవారుగా దేవా, నీ అభిషేకాన్ని మేము పొందుకునేవారుగా దేవా, నీ స్వరానికి లోపడేవారుగా దేవా మమ్మల్ని ఆత్మతో నింపబడుచున్నానయ్యా. అయ్యా వినగలిగే స్వరాలు దాయిచేయబడుచున్నా, వినగలిగే ఆత్మను దాయిచేయబడుచున్నా, లోపడగలిగే ఆత్మను దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విన్నప్పుడు దేవా మాలో విధేయత పుడుతుంది అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో నీ స్వరాన్ని విన్నప్పుడు దేవా అయ్యా వినటం వల్ల విశ్వాసం కలుగుతుందయ్యా. ఆ మాట క్రీస్తు గురించిన అయితే దేవా అయ్యా ఇదిగో మాలో విశ్వాసం వృద్ధి అవుతుందయ్యా. ఎంత మంచి మాటతో దేవా మా హృదయాలను దేవా నింపుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా అలనాడు మార్త ఉత్తమమైన దాన్ని కోరుకుందయ్యా. అయ్యా ఇదిగో మా చింత యావత్తు నీ మీద వేసి దేవా నీ స్వరాన్ని మార్తవలే వినగలిగే లోబడే జీవితాన్ని దేవా మాకిమ్మనడుచున్నానయ్యా. మార్తవలే దేవా నీ మాటలు వినడానికి దేవా నీ పాదాల చెంత చేరి దేవా ఉత్తమమైనది కోరుకునేవారుగా దేవా, అది మా నుండి తీసివేయబడిన దానిగా దేవా మా జీవితాల్లో దేవా నీ స్వరాన్ని వినిపింపజేయబడుచున్నానయ్యా. మాలో సిద్ధపాటు దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దాయిచేయబడుచున్నా, నీ కృప చెప్పునే దేవా అయ్యా ఇదిగో అనేకులను పిలిచిన వాడా, ఎంత గొప్ప కార్యాలు చేసిన వాడా అయ్యా ఇదిగో సమూహాలను పిలుచుకుని దేవా అయ్యా ఇదిగో ప్రవక్తగా దేవా అయ్యా దర్శనాలు పొందుకునేవాడుగా దేవా, మా గురించి ప్రార్థన చేసేవాడుగా దేవా అయ్యా, ఇజ్రాయేలుకు రాజులను అభిషేకించగా దేవా అయ్యా, న్యాయాధిపతిగా దేవా ఎన్ని అర్హతలు ఇచ్చావయ్యా. అవునయ్యా నీ బాధ్యతలు స్వీకరించేవారిగా దేవా, నీ పిలుపుకు తగినట్లుగా దేవా మేము బాధ్యతలు తీసుకునేవారిగా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని సన్నిధిలో దేవా అయ్యా పచ్చని ఒలివా మొక్కల వలె కట్టబడుచున్నానయ్యా. నీ పరిశుద్ధ స్థలములో దేవా నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న దేవా ఆనంద సంతోషమును పొందుకునేవారిగా దేవా అయ్యా, నీ బాధ్యతలు పొందుకునేవారిగా దేవా అయ్యా మా జీవితాలను దేవా ఇదిగో నీ సన్నిధిలో కట్టుకోమడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృప చొప్పునే దేవా నీ బలము పొందుకునే దేవా అయ్యా ఇదిగో నీ పిలుపుకు లోబడేవారిగా దేవా మా జీవితాలను కట్టుకోమడవచ్చున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము లోబడి ప్రజలమైన ఆయన దేవా ఇదిగో మా కొరకు దేవా దినమెల్లా చేతిలో చాపి పిలుస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో అందరూ కూడా దారి తప్పిపోయిన గొర్రెలు అంటున్నావయ్యా, అయినా సరే మమ్మల్ని పిలుస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో నువ్వు పొందిన దెబ్బల చేతనే దేవా అయ్యా మాకు దేవా స్వస్థత కలుగుతుందయ్యా. మా కొరకే దేవా అయ్యా పరమును విడిచి మా మధ్యకు వచ్చిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ ప్రేమలో దేవా నీ పిలుపులో దేవా నీ బాధ్యతలో దేవా నీకు ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని చేసుకోవాలనే దేవా అయ్యా పిండముగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ కన్నులు మమ్మల్ని చూచి ఉన్నవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బాలుడైన సమూయేల్ని చూసిన వాడా ఇదిగో తండ్రి ఈ దినాన మమ్మల్ని చూడబడవచ్చున్నానయ్యా. అయ్యా నువ్వు మాతో మాట్లాడబడవచ్చున్నానయ్యా, నీ స్వరాన్ని వినిపింపజేయబడవచ్చున్నానయ్యా. అయ్యా గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు చేసేవాడా అయ్యా ఇదిగో నీ కొరకు దేవా అయ్యా దేవుని కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందేది అన్నావు కదయ్యా. అయ్యా నీ కొరకు నీ స్వరం కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ దేవా నూతన అభిషేకాన్ని చూడవచ్చున్నానయ్యా, నూతన బలాన్ని దాయిచేయబడవచ్చున్నా, నూతన బాధ్యతలు దాయిచేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయము దేవా, నీ సహాయము చేతనే దేవా మేము ప్రాకారము దాటగలం దేవా. అవునయ్యా ఇదిగో నీవు మా పక్షమునుండగా దేవా మాకు విరోధి ఎవడు ఉండడయ్యా.
అయ్యా ఇదిగో నీవు మా పక్షాన ఉండి దేవా నీ గొప్ప కార్యాలు చేసేవారుగా దేవా, అవును ప్రభు. శూర కార్యములు చేసేవారుగా అవును దేవా, తండ్రి. నీ కొరకు మమ్మల్ని పిలుచుకోమడొచ్చున్నానయ్యా. Yes, Lord. రాజాని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. you, బలవంతుని Jesus. చేతిలోని వాడిగల బాణములుగా దేవా అవును ప్రభు. నీ అంబుల పొదిలో దాచుకోమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎంత గొప్ప దేవుడో దేవా, నీ స్వరాన్ని వినగలిగే కృప దాయిచ్చమడొచ్చున్న వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, అయ్యా ఇదిగో స్తుతి చేయటం ద్వారా దేవా మాతో మాట్లాడతానంటున్నావయ్యా. ఆత్మ ద్వారా మాతో మాట్లాడతానంటున్నావయ్యా. అవునయ్యా, ఊరకన్ను ఉండమంటున్నావు ఈ సన్నిధిలో దేవా. Yes, Lord. అయ్యా ఇదిగో తండ్రి మౌనముగా ఉండుటే దేవా నీ సన్నిధిలో దేవా స్తుతి చెయ్యుట అంటున్నావయ్యా. అవును ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం యొద్దకు వచ్చేది అంటున్నావయ్యా. Yes, Lord. అయ్యా ఇదిగో ప్రార్థన ఆలకిస్తున్నావాడా, ఇదిగో నీ స్వరాన్ని ఆలకించేవారిగా దేవా మమ్మల్ని తయారు చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా నీ మాట వినేవారిగా దేవా మమ్మల్ని తయారు చేయమడొచ్చున్నానయ్యా. గొప్ప దేవా ఇదిగో పనికిరాని పాత్రలమైన మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీకు పనికొచ్చే పాత్రలుగా చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయం దాయిచ్చేయమడొచ్చున్నా. గొప్ప దేవా ఇదిగో తండ్రి మా కుటుంబాలన్నింటినీ దేవా, మా సంఘానంతటి దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అవును ప్రభు. ప్రతి బిడ్డను దేవా నీ కొరకు Lord. గొప్ప కార్యాలు చేసేవారిగా దేవా అవును ప్రభు. అయ్యా నువ్వు పిలుచుకోమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరంతో వారితో మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ మహిమ గల స్వరముతో దేవా, దేవా ఇదిగో నీ శక్తి గల స్వరముతో దేవా, ఆత్మతో దేవా, నీ పరిశుద్ధ ఆత్మ స్వరముతో దేవా Yes, Lord. వారితో మాట్లాడమడొచ్చున్నానయ్యా. అవును ప్రభు. గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇంతవరకు నువ్వు విత్తిన విత్తనాన్ని బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నా అయ్యా. మా జీవితాల్లో దేవా అయ్యా ఇది బహుగా ఫలింపజేయమడుచున్నా. వినుచున్న వారు ప్రతి ఒక్కరిలో దేవా ఉజ్జీవాన్ని దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా మహోన్నతి దానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ చాటున ఉండాలని దేవా, నీ సర్వశక్తి నీడలో ఉండాలని దేవా, Yes, Lord. నీ రెక్కల నీడలో ఉండాలని దేవా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ స్థలానికి చేరి ఉన్న దేవా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నా. పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకోమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవ మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నా. నీ అరచేతుల్లో చిక్కుమడొచ్చున్నానయ్యా. Amen. నీ కరిపాపని మమ్మల్ని కాచి కాపాడమడొచ్చున్నానయ్యా. Yes, Lord. నీ కౌకిట్లో భద్రపరచబడొచ్చున్నానయ్యా. అవును. మహోన్నతుడా ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలు బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. మేళ్లను బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. Yes, Lord. ఉపకారములు బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Jesus. ఎంత మంచి దేవుడో దేవా, నీలా ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. అయ్యా ఇదిగో దీనులను దేవా ఉన్నత స్థలములోకి ఎక్కించేవాడా, అవును ఇదిగో ప్రభు. తండ్రి అమోఘాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. Yes, Lord. ఎంత గొప్ప కృపతో దేవా, Thank you, నీ Jesus. దీవులతో నీ ఆశీర్వాదంతో దేవా Thank you, బిడ్డ Lord. ఎక్కాలని ఎత్తైన కొండకి దేవా అవును అయ్యా ప్రభు. ఎక్కించిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం, అసాధ్యమైన స్తోత్రం. వాటిని సాధ్యపరిచే దేవుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Jesus. ఎంత కృప దేవా బిడ్డ మీద చూపించడానికి కొందనాలు చెల్లిస్తున్నా. తనకిచ్చిన దేవా అయ్యా చదువు అంతట్లో తోడుగా ఉండబడవచ్చున్నానయ్యా. అయ్యా తన భవిష్యత్తు అంతట్లో దేవా అవును తన ప్రభు. మనోవాంఛను సిద్ధింపజేయమడవచ్చున్నా. Amen. తన కార్యాన్ని సఫలపరచబడవచ్చున్నానయ్యా. Amen. తన ఆలోచన యావత్తును దేవా నువ్వు సఫలపరచబడవచ్చున్నానయ్యా. Amen. అయ్యా ఇదిగో తనకిచ్చిన తల్లిదండ్రులు బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నాను. Yes, Lord. దేవా ఇదిగో తండ్రి అక్కని బావగాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. Jesus. బిడ్డలిద్దరిని దీవించి ఆశించిన కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి పిల్లలు పెద్దవాళ్ళై దేవా వాళ్ళ వృద్ధిలోకి వచ్చినప్పుడు దేవా వాళ్ళు ఆశీర్వదింపబడి వారిగా దేవా నువ్వు పిలుస్తున్నావయ్యా. Yes, Lord. అయ్యా ఎంత గొప్ప ధన్యత వారికి ఇచ్చినందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, అయ్యా Jesus. ఇదిగో తండ్రి ఇంకా వారిని దీవించండి, ఆశీర్వదించి దేవా ఆ కుటుంబం నీ కృప చూపించబడుచున్నాను. బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి. దయగలవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎస్తేరక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వాళ్ళ లక్ష్మిని ప్రేమించి దేవా అయ్యా ఇదిగో క్షేమంగా దేవా మా మధ్యకి తీసుకొచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నా. స్తోత్రం, బిడ్డ స్తోత్రం, ఉద్యోగంలో దేవా స్తోత్రం, పనిపాటులో దేవా నువ్వు తోడుగా నడిపించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. అయ్యా ఇదిగో తండ్రి తనకిచ్చిన Thank you, అన్నను Jesus. బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఉందాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో బుధవారం నాడు వెళ్ళి దేవా ఆ ఉద్యోగంలో స్థిరపడుతుండగా దేవా Yes, అయ్యా Lord. ఇదిగో తండ్రి అది ఈ యెహోవా ఇచ్చినది, అది స్థిరమైనది అని దేవా అవును ప్రభు. అయ్యా ఇదిగో నేను స్తుతించి కొనియాడే కృపలు Yes, దేవా Lord. మా అందరికీ దయచేయబడొచ్చున్నానయ్యా. Amen. అయ్యా ఇదిగో నీ ప్రార్థనలో దేవా శ్రమలో మేము మొర్రపెట్టగా దేవా మాకు ఉత్తరం ఇచ్చి దేవా అయ్యా ఇదిగో తండ్రి బిడ్డ జీవితంలో చేసిన గొప్ప కార్యానికే దేవా Yes, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, వివాహ Jesus. విషయంలో కూడా దేవా నీ కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం, బిడ్డ ఇంకా స్తోత్రం. దీవించండి, ఆశించండి. తన సిద్ధపాటును అంతటిని దేవా నువ్వు దగ్గరుండి చేయించబడవచ్చున్నానయ్యా. Amen. తన చెయ్యి పట్టుకుని నడిపించబడవచ్చున్నా. Amen. ప్రయాణం అంతట్లో తోడుగా ఉండబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తల్లిని తండ్రి
తండ్రిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, ఎస్తేరక్కని దేవ బావగారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వారు చేసిన ప్రతి ప్రార్థన దేవా నువ్వు ఆలకించిన కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి చేస్తున్న కన్నీటి ప్రార్థన దేవా నువ్వు వినుచున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆపత్కాల సమయమందు దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు దేవా నీ గుడారంలో దాచినవాడా అయ్యా, ఏ అపాయము తగలకుండా దేవా అయ్యా నీ కనుపాపలే దాచినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఊహించలేని కార్యాలు దేవా ఆ కుటుంబంలో చేసినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా ఇంకా దేవా అయ్యా ఇదిగో నీ కృపతో దీవెనతో నీ ఆశీర్వాదంతో దేవా ఆ కుటుంబాన్ని బలపరచబడవచ్చున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పద్మావతిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ అయ్యా ఇదిగో తండ్రి నీ యందు ఆశతో దేవా అయ్యా ఇదిగో నీ యందు దేవా భయభక్తితో దేవా నీ సన్నిధిలో కనబడుచుండగా దేవా నీ బిడ్డ కాళ్ళను ముట్టబడవచ్చున్నానయ్యా. తల నుండి అరికాల వరకు ముట్టబడవచ్చున్నాను. లేడి కాళ్ళ వల్ల చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ కొరకు పనికొచ్చే పాత్రగా దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా మా అందరి గురించి ప్రార్థించే తల్లిగా దేవా మా అందరికి పెద్దగా దేవా నీవు మా తల్లిని ఉంచబడవచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. తనకిచ్చిన కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. బలవంతుడా ఇదిగో తండ్రి లావణ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, భర్త గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, చంటి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అక్షయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆ కుటుంబాలన్నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ రక్షణ భాగ్యాల వారు దాయిచ్చేయబడవచ్చున్నా. అక్షయ విషయంలో దేవా ఇదిగో తండ్రి మంచి జీవితాన్ని దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సుధాకర్ని దేవా దేవా ఇదిగో రేవతిని దేవా కట్టినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. అయ్యా వారి చేతి పనులను దీవిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా నీ అభివృద్ధి దాయిచ్చేయబడవచ్చున్నా, నీ ఆశీర్వాదాలు దాయిచ్చేయబడవచ్చున్నా. అయ్యా ఇదిగో నీ ఆరోగ్యముతో దేవా నింపి బలపరచబడవచ్చున్నానయ్యా. యెహోవా రాఫాయే దేవా వారికి తోడుగా ఉండబడవచ్చున్నానయ్యా. అయ్యా దేవాది దేవా ఇదిగో తండ్రి చంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి వారి చదువుల్లో దేవా తోడుగా ఉండబడవచ్చున్నాను. డే 1 నుంచి దేవా అయ్యా నీ కాపుదల్లో ఉంచబడవచ్చున్నాను. స్కూల్కి వెళ్ళి వస్తుండగా దేవా వారి చుట్టూని దేవదూతలు కావలించబడవచ్చున్నాను. ఆటపాటల్లో తోడుగా ఉండబడవచ్చున్నానయ్యా. ఎక్కలైతే ఎత్తేరుకొండకి దేవా బిడ్డలిద్దరినీ ఎక్కించబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చిన్నారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నాను. చాలీస్ గారిని జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. అయ్యా కుటుంబం వెళ్ళదేవా నీ కృప చూపించబడవచ్చున్నా. వారు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా రాకేష్ రూపేష్ జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ లో దేవా అయ్యా స్కూల్ టాపర్ గా ఉండాలని దేవా తల్లిదండ్రులు ఆశపడుతుండగా దేవా వారి ఆశ నెరవేర్చబడవచ్చున్నానయ్యా. అయ్యా వారి ఆలోచన యావత్తులు సఫలపరచబడవచ్చున్నారు. బలవంతుడా ఇదిగో తండ్రి ఆ కుటుంబానికి దేవా నువ్వు మహాదుర్గముగా ఉండబడవచ్చున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విద్యుల్ని వేణుని జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరచబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పెద్దబాబు గారు అక్కని దేవా యానా డెబ్బేలు జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నా. ఆ కుటుంబాలన్నింటిలో దేవా వారు చేస్తున్న పరిచయంలో దేవా నువ్వు తోడుగా నడిపించబడవచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి మీనా గారిని దేవా ఇదిగో తండ్రి పెద్దాని దేవా ప్రశంసాన్ని దేవా నువ్వు ముట్టి స్వస్థపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇంకా దేవా ఇదిగో తండ్రి ఆ దేవా ఇదిగో తండ్రి ఆ గొంతుకును ముట్టబడవచ్చున్నాను. నీ పంచ గాయాలతో ముట్టబడవచ్చున్నాను. అయ్యా ఇంకా సంపూర్ణ ఆరోగ్యాలు దాయిచ్చబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇది కుటుంబానికి దేవా నువ్వు తోడుగా ఉండబడవచ్చున్నా. యెహోవా నిస్సిగా దేవా ఆ కుటుంబానికి నువ్వు ధ్వజముగా ఉండబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మమ్మల్ని దీవించి ఆశిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కుటుంబం వెళ్ళదేమో చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా, ధైర్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా బిడ్డ జీవితంలో దేవా నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతో మంచి దేవుడో దేవా అనుక్షణము దేవా నీ తోడు నీ ప్రసన్నత మాకు దయచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా కరువులో ఉన్న వారిని ఆదుకోబడవచ్చున్నాను. బాధలో ఉన్న వారికి ఆదరణ దయచేయబడవచ్చున్నానయ్యా. అయ్యా చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, మా యవనస్తులు జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరి చుట్టూ దేవా నీ బలమైన కంచి వేసి కాపాడబడవచ్చున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి అయ్యా మా యవనస్తులు దేవా నీ దర్శనాలు చూస్తారంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారు నీ దర్శనాలు చూసేవారుగా దేవా అయ్యా నీ స్వరాన్ని వినేవారుగా దేవా నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా దేవా మా యవనస్తుల్ని సన్నిధిలో కట్టుకోబడవచ్చున్నానయ్యా. అయ్యా మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో ఇంతవరకు దేవా మా దేశాల్లో వచ్చిన దేవా నెమ్మది శాంతి సమాధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా నీ శాంతి సమాధానంతో నింపండి, మంచి పరిపాలన మాకు దాయిచేయబడవచ్చున్నారు. అయ్యా నీ సహాయం మాకు దయచేయమడవచ్చున్నాను నాయన. యెరూషలేముని జ్ఞాపకం చేసుకుని దేవా నీ క్షేమాన్ని దయచేయమడవచ్చున్నాను.
కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ సాయంకాలపు ఆరాధన తట్టి దేవా నీ చేతిగా అప్పగిస్తున్నానయ్యా. నీవు మాకు తోడుగా ఉండి నడిపించిన వాడా, ఇక ముందు కూడా దేవా ఆరాధన అంతట్లో నువ్వు మాకు తోడుగా ఉండవు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, వెత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.